లోక్సభ ఎన్నికలకు గాను సర్వం సిద్ధం చేశారు అధికారులు. మరికొద్ది గంటల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద చేరుకున్న ఎన్నికల సిబ్బంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లతో పాటుగా వారికి ఎక్కడెక్కడ డ్యూటీలో నిర్ణయించారో వివరాలు సేకరిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మనితా మహావిద్యాలయం నుండి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. సభ అనే ప్రచారాలు సభలు వీటికి తెరపడింది. ఇంకా ఓట్ల వ్యవహారానికి సంబంధించే సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి వనితా కాలేజ్ అంటే ఎగ్జిబిషన్ మైదానంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి లోక్సభ స్థానాలకు ఏవైతే ఎన్నికలు జరగబోతున్నాయో వాటన్నిటి వ్యవహారానికి సంబంధించి పకడ్బందీగా అటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు ఉదయం ఏదైతే 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల వ్యవహారానికి సంబంధించి జరగబోతున్నాయో ఆ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి కూడా ఇక్కడ మనం లైవ్లో చూడొచ్చు. చాలామంది ఎవరైతే అటు ప్రభుత్వ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా ఈ ఎన్నికల విధులు అనేవి పడడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక్కొక్క కౌంటర్ అనేది ఏర్పాటు చేశారు. ఈ రిజర్వ్ స్టాఫ్స్ పిఓఎస్, ఏపీఓఎస్, ఆ తర్వాత ఓపీఓఎస్ వీరందరి వ్యవహారానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఎక్కడ ఏదైతే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి పోలింగ్ బూత్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందో వాటికి సంబంధించి సంతకాలు చేసి ఆ ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన పోలింగ్ బూత్లలో వాటన్నిటిని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లన్నిటి కూడా వాటన్నిటిని కూడా వారి దగ్గర నుంచి స్వీకరించాలి. వీటన్నిటి కూడా సీల్ వేసి అధికారులు వారికి అప్పచెప్తారు. అయితే ఏ పోలింగ్ బూత్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు అనే దాని నిష్పత్తి ప్రకారం ఆ బాక్స్లను అనేది పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఏదైతే దాదాపు వారం రోజుల పాటుగా వీరందరికీ కూడా ఈ ఓటింగ్ వ్యవహారానికి సంబంధించి ఎలా నిర్వహించాలి, గత శాసనసభ ఎన్నికల్లో వీరందరూ కూడా ఈ విధులు నిర్వహించినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు, వాటి వ్యవహారాలు ఏంటి అన్న విషయం పైన కూడా మరోసారి శిక్షణా తరగతులు దాదాపు వారం రోజుల పాటు ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే ఎన్నికల వ్యవహారానికి సంబంధించి చాలా మంది అధికారులకు కూడా ఏదైతే ఎన్నికల అధికారులకు కూడా ఈ డ్యూటీల వ్యవహారానికి సంబంధించి ఈరోజు జరగబోతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి అధికారి కూడా వారికి సంబంధించిన పోలింగ్ బూత్లు ఏవైతే కేటాయించడం జరిగిందో అంటే కేవలం నగరానికి అంటే హైదరాబాద్ వ్యవహారానికి సంబంధించే కాదు, మొత్తం నగర వ్యాప్తంగా ఏదైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ పోలింగ్ బూత్లు ఉన్నాయి ఏంటి అనేవి మొత్తం సిటీలో 18 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ 18 సెంటర్లో భాగమే ఈ వనితా మహాకళాశాల విద్యాలయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జిబిషన్ వ్యవహారానికి సంబంధించి ఏవైతే ఈ ఓటింగ్ మిషన్ల వ్యవహారానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మిషన్లు ఎంత బాధ్యతగా అధికారులు తీసుకోవడం జరుగుతుందో అంతే బాధ్యతగా తిరిగి వాటిని స్ట్రాంగ్ రూమ్లో తరలించే వరకు అధికారులు ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా ఉండాలి. వారికి ఏర్పాట్లు అకామిడేషన్ల వ్యవహారానికి సంబంధించి అధికారులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అన్ని అధికారులు ఇక్కడి నుంచే ఎలా ఉంటాయి ఏంటి ఏ విధంగా ప్రవర్తించాలి, ఎలా ఎలక్షన్ వ్యవహారానికి సంబంధించాలి, ఓటింగ్ మిషన్ల వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా అందజేయాలి ఏంటి అనే విషయాలను ఇక్కడ క్షుణ్ణంగా అధికారులకు వివరించడమే కాకుండా వాటిని అందజేస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు ఏవైతే ఎలక్ట్రానిక్ వ్యవహారానికి సంబంధించి ఓటింగ్ మిషన్లు అనేవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ అధికారులు అప్పగించడం జరుగుతుంది. ఈ అధికారులకు అప్పగించిన తర్వాత వీటన్నిటిని కూడా ఆయా ఎన్నికల అధికారులు వాటిని తీసుకొని ఎన్నికలు పూర్తయిన తర్వాత తిరిగి భారీ బందోబస్తు నడుమ ఓటింగ్ వ్యవహారాలకు తరలిస్తారు. మొత్తం ఇక్కడికి వచ్చే అధికారుల వ్యవహారానికి సంబంధించి ఈరోజు ఎక్కడైతే వారికి కేటాయించిన పోలింగ్ బూత్లలోనే ఈరోజు అంతా వారు అక్కడే ఉండాలి. ఏవైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేస్తే వెంటనే ఈవీఎంలు మొరాయించినా కానీ ఏదైనా ఇబ్బందులు తలెత్తినా కూడా వాటన్నిటిని కూడా అధికారులు పర్యవేక్షిస్తారు. అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారానికి సంబంధించి ఏవైతే బస్సులు ఏర్పాటు చేశారో ఆయా కేంద్రాలకు ఈ ఓటింగ్ మిషన్లు తీసుకున్న తర్వాత అధికారులను అక్కడికి పంపడం కూడా జరుగుతుంది. మొత్తం పోలీస్ బందోబస్తు అనేది ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కౌంటర్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత వారందరూ కూడా బాధ్యతగా ఆ ఓటింగ్ మిషన్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవహారానికి సంబంధించి
వాటన్నింటిని తీసుకొని ఎన్నికలు పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వరకు వారి బాధ్యత ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రతి ఏదైతే పోలింగ్ కేంద్రంలో కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అబ్జర్వేషన్ చేసేందుకు కూడా ప్రత్యేకమైన టీం ఉంటుంది. ఎవరైనా కనుక ఎన్నికల అధికారులను ఇబ్బంది పెట్టే తలెత్తినా లేదంటే ఓటింగ్ అనేది సజావుగా సాగకుండా ఇబ్బందుల పాలు చేసినా ఖచ్చితంగా వారికి ఎలాంటి రిమాండ్లు లేకుండా 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష తప్పదు అని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక లోక్సభ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి తెలంగాణలో ఏవైతే జరగబోతున్నాయో ఆయా స్థానాలకు గాను అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వారికి కేటాయించిన ఆ బూత్ల వద్దకు వచ్చి ఆ బూత్ల దగ్గర ఆ సంబంధిత సెక్టర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ సెక్టర్ ఆఫీసర్కి సంబంధించి అతన్ని కలుసుకొని ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్లు, ఉదాహరణకి మనం ఇక్కడ ఏదైతే చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ వ్యవహారానికి సంబంధించి మనం చూడొచ్చు. చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్ వితిన్ 9 హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ అంటే హైదరాబాద్ ఏదైతే ఎన్నికల లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయో వాటి పోలింగ్ స్టేషన్ నెంబర్ సంబంధించి 97, 98, 108, 140 ఇలా మొత్తం 152 వరకు ఏవైతే ఉన్నాయో దానికి సెక్టర్ ఆఫీసర్ నేమ్ ఏదైతే శ్రీ వీరనారాయణ జూనియర్ లెక్చరర్ అని చెప్పేసి ఉన్నది, ఆయనని కన్సల్ట్ చేసి ఇక్కడ పోలింగ్ బూత్లలో ఎవరికైతే డ్యూటీలు పడ్డాయో వారి దగ్గర నుంచి ఆ బాక్సుల వ్యవహారానికి సంబంధించి కానీ ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మిషన్లు వాటన్నిటిని కూడా ఇక్కడికి తీసుకురావచ్చు. మొత్తం ఏదైతే వనితా కళాశాలలో వాటిని భద్రపరచడం కూడా జరుగుతుందో ఆయా పోలింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల వ్యవహారానికి సంబంధించి వాటన్నింటినీ కూడా అధికారులు ఆయా కౌంటర్ల దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. వాలంటీర్ల ద్వారా కౌంటర్ల దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక్కొక్క అధికారికి అందజేయడం, ఆ తర్వాత తిరిగి అటు ప్రభుత్వ ప్రైవేటు బస్సుల రవాణా వ్యవస్థను అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ రవాణా వ్యవస్థ వ్యవహారానికి సంబంధించి అధికారులు వీటన్నిటిని కూడా ఏర్పాట్లు చేశారు. సో మరి కాసేపట్లో అంటే రేపు ఉదయం ఏదైతే 7 గంటలకు జరగబోయే అన్ని ఎన్నికల వ్యవహారానికి సంబంధించి వనితా మహాకళాశాలలు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి భయాలకు కానీ అపోహలకు కానీ పుకారు కానీ నమ్మకుండా ప్రజలంతా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ విఘ్నేష్తో కృష్ణ, న్యూస్ 360 హైదరాబాద్.